రేషన్ కార్డులో ఆధార్ కార్డ్ నెంబర్ను కరెక్షన్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్షన్ అయితే కల్పించింది. సో ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందంటే ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అయ్యి రేషన్ కార్డులో పేరు ఎవరికైతే ఉంటుందో వారికి ఈ యొక్క ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఆధార్ కార్డ్ అనేది ఎక్కువ కాలం ఉపయోగించకపోయినా లేదా 5 లేదా 15 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి అప్డేట్ అంటే బయోమెట్రిక్ అప్డేట్ కానీ లేదా ఆధార్ కార్డుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ చేయని వారు ఉంటారు. అదేవిధంగా ఏదైనా ఫ్రాడ్కి సంబంధించి ఈ యొక్క ఆధార్ కార్డ్‌ని యూజ్ చేసినట్టయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టయితే అటువంటి ఆధార్ కార్డ్స్‌ని కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏదైనా సరే ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అయ్యి రేషన్ కార్డ్‌లో పాత ఆధార్ కార్డ్‌తో మీ యొక్క పేరు ఉన్నట్టయితే వారు డెఫినిట్‌గా కొత్త ఆధార్ కార్డ్‌ని అయితే పొందుతారు కదండీ. అది ఎలా పొందాలి ఏంటి అనేది ఒక్కసారి డిస్క్రిప్షన్‌లో వీడియోస్ ఉన్నాయి. ఆధార్ సంబంధించి మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, తెలుసుకోండి అండ్ ఇప్పటివరకు అప్లై చేయకపోతే చేసుకోండి. ఓకే. సో ఆధార్ కార్డ్ పొందిన తర్వాత ఇప్పుడు ఆ కొత్త రేషన్ కార్డ్‌లో ఏదైతే మీకు ఈ కొత్త ఆధార్ కార్డ్‌ని మీ యొక్క రేషన్ కార్డ్‌లో యాడ్ చేసుకోవడానికి ప్రెజెంట్ ప్రభుత్వం అయితే అవకాశాన్ని అయితే కల్పించింది. ఓకే. సో ముందుగా దీనికి ప్రైమరీ క్రైటీరియా ఏంట్రా అంటే డెఫినెట్‌గా కొత్త ఆధార్ కార్డ్ నెంబర్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాల్సిందే. ఎందుకంటే గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో పాత ఆధార్ నెంబర్ అనేది నమోదై ఉంటుంది కదా! సో ఆధార్ నెంబర్ ఇప్పుడు పోయింది. సో దాని ప్లేస్‌లో కొత్తగా తీసుకున్నటువంటి ఆధార్ నెంబర్‌ను యాడ్ చేయాలి. ఓకే. అది ఎక్కడ చేయాలిరా అంటే మీరు గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నట్టయితే పంచాయతీ కార్యదర్శి వారిని, అదే వార్డు సచివాలయ పరిధిలో మీరు ఉన్నట్టయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారిని మీరైతే కాంటాక్ట్ అవ్వాలి. ఓకే. సో వారేం చేస్తార్రా అంటే పంచాయతీ కార్యదర్శి వారు గాని, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు గాని, వారి యొక్క ఓల్డ్ జీఎస్‌డబ్ల్యూఎస్ పోర్టల్‌లో కొత్తగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చైల్డ్ ఈకేవైసీకి సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్‌లో ఏం జరుగుతుందిరా అంటే ఏదైతే పాత ఆధార్ నంబర్ బదులు ఇప్పుడు కొత్త ఆధార్ నంబర్ ఎంటర్ చేసి అక్కడే ఈకేవైసీని తీసుకుంటారు. అంటే బయోమెట్రిక్‌ని గాని లేదా ఓటీపీ ద్వారా గాని ఆ యొక్క చేంజెస్ అయితే చేస్తారు. గతంలో ఏం చేసేవారు అంటే సచివాలయంలో డిస్ట్రిక్ట్ అధికారులు గాని లేదా ఎవరైతే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు ఏం చేసేవారంటే డైరెక్ట్‌గా వారి యొక్క లాగిన్‌లోనే యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఆప్షన్ ద్వారా ఎవరైతే పాత ఆధార్ నంబర్ ఉంటూనే కొత్త ఆధార్ నంబర్ కూడా యాడ్ చేసేవాళ్ళు. ఓకేనా? సో యాడ్ చేస్తూ అక్కడికి 1 డే ఆగిన తర్వాత ఇలా ఆధార్ కరెక్షన్ అయితే చేసేవాళ్ళు. అయిపోయేది. అలా కూడా అయిపోయేది. బట్ దానివల్ల ఏమవుతుందిరా అంటే డూప్లికేట్ ఎంట్రీస్ ఉండేవి. ఒకే పేరుతో 2 ఆధార్ కార్డులు ఉండేవి. సో ఆధార్ నంబర్స్ అనేవి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండేవి. అవి సర్వేస్‌కి గాని ఎక్కడైనా సరే ఇబ్బంది పెడుతూ వచ్చేవి. సో దాని బదులు ప్రభుత్వం ఏం చేసిందిరా అంటే ఈ డూప్లికేట్ ఎంట్రీస్ అనేవి రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఆప్షన్ కొత్తగా పంచాయతీ కార్యదర్శి అండ్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ లాగిన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ క్రైటీరియా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో కొత్త ఆధార్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీనికి గాను డెఫినిట్‌గా మీరు ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా చేయాలి. బట్ ఏదైతే యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ త్రూగా డిజిటేషన్ అధికారులు గాని లేదంటే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు ప్లస్ పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ఇద్దరికి కూడా ఆప్షన్ ఉంటుందండి. దానికి ఓటీపీ ద్వారా అయిపోతుంది. అండ్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారి యొక్క ఓటీపీ కూడా అక్కడ ఎంటర్ చేసినట్టయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. యాడ్ అయిన 1 డే తర్వాత ఈ యొక్క రేషన్ కార్డ్‌లో ఆధార్ కరెక్షన్ చేసినట్టయితే అయిపోతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మీ కొత్త ఆధార్‌ని అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగానే యాడ్ చేసుకోవచ్చు. లేదా సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలని కూడా మేము ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాము. ఆ వీడియో ఫాలో అయ్యి మీరు కూడా సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో కొత్త ఆధార్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? వాటెవర్ మీరు సొంతంగానే చేసుకోవచ్చు లేదా సచివాలయాన్ని కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఐడియా లేకపోతే ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి ఆ వీడియో కూడా మీకు అర్థం కాకపోతే అప్పుడు మీరు సచివాలయంకెళ్ళి ఈ యొక్క ప్రాసెస్ ద్వారా యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలి. అప్లికేషన్ కొత్త ఆధార్ కార్డ్ అయితే డెఫినిట్‌గా ఒక జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాలి. రైస్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. ఏదైతే రైస్ కార్డ్‌లో ఇప్పుడు ఆధార్ తప్పుగా ఉందో దాన్ని కరెక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ రైస్ కార్డ్ జిరాక్స్ ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ రైస్ కార్డ్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే పెట్టాలండి. ఓకేనా? సో ఈ 4 డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఎక్కడికి తీసుకువెళ్ళాలిరా అంటే మీ యొక్క గ్రామ సచివాలయం గాని, వార్డు సచివాలయం గాని తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందిరా అంటే మనకి రూ. 24 మాత్రం ఉంటుందండి. అక్షరాల రూ. 24 మాత్రమే. ఎటువంటి ఎక్స్‌ట్రా చార్జ్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత అప్లై అయిన తర్వాత ఎవరైతే అక్కడ అప్లై ఎవరు చేస్తారా అంటే గ్రామ సచివాలయం అయితే డిస్ట్రిక్ట్ అధికారులు అండి, వార్డు సచివాలయంలో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్‌లో ఈ యొక్కలో రాంగ్ ఆధార్ కరెక్షన్ సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. సో వారైతే అప్లై చేస్తారు. మీకు లైవ్ వీడియో కావాలని కూడా చెప్పండి. లైవ్ వీడియో కూడా మీకైతే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే. ఎందుకంటే యాజ్ ఏ సచివాలయం డిస్ట్రిక్ట్ అధికారిగా నేను ఈ సర్వీసెస్ అన్ని కూడా చేశానండి. సో దానికి కూడా రికార్డింగ్ కూడా చేశాను. మీకేమైనా కావాలంటే మాత్రం హెల్ప్‌ఫుల్ అవుతుందంటే మాత్రం చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్టయితే డెఫినిట్‌గా దానిపై వీడియో కూడా చేసి మీకైతే పెడతానండి. ఓకే. సో వన్స్ అప్లై చేసిన తర్వాత ఏమొస్తుందండి మనకి అప్లికేషన్ అయితే రిసిప్ట్ అయితే వస్తుంది కదా! రిసిప్ట్‌లో మనకి టీ నంబర్ ఉంటుందండి. అప్లికేషన్ నంబర్ అనేది టీ నంబర్‌తో స్టార్ట్ అవుతుంది కదా! సో ఆ టీ నంబర్‌తో ఏం చేస్తారంటే మనకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క లాగిన్‌లో మనకి గ్రామ సచివాలయంలో అయితే ఎయిదర్ వీఆర్ఓ
వారి లాగిన్‌లో గాని, పంచాయతీ కార్యదర్శి వారి లాగిన్‌లో గాని, డిస్టిలేషన్ అధికారులు వారి లాగిన్‌లో గాని, మహిళా పోలీస్ వారి లాగిన్‌లో గానండి. అంటే ఈ నలుగురు యొక్క మొబైల్ యాప్ ఇచ్చారండి గవర్నమెంట్. జీఎస్‌డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్. ఆ యాప్ కేవలం సచివాలయ ఉద్యోగులకు మాత్రం యాక్సెస్ అయితే ఉంటుందండి. ఇప్పుడు చెప్పిన ఈ నలుగురు అధికారులు ఎవరైతే ఉంటారో వీరి యొక్క లాగిన్‌లో ఏదైతే మీకు రిసిప్ట్ మీద అప్లికేషన్ నంబర్ ఉంటుందో, అప్లికేషన్ నంబర్ అనేది న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఇచ్చారండి. అందులో ఏదైతే మనకి అప్లికేషన్ నంబర్ అనే ఆప్షన్ ద్వారా ఈ టీ నంబర్ ఏదైతే నంబర్ ఎంటర్ చేసినట్టయితే అక్కడ ఈకేవైసీ ఎవరికైతే పెండింగ్ ఉందో వారి యొక్క బయోమెట్రిక్ గాని, ఐరిస్ గాని 2 మాత్రం ఆప్షన్ ఉందండి. ఓటీపీ అయితే ఆప్షన్ లేదు. ఎవరైతే రాష్ట్రం దాటి గాని, వలసలో గాని, దూరంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి అక్కడ ఈకేవైసీ గాని అడిగిందంటే మాత్రం డెఫినిట్‌గా మీరు సచివాలయానికి విజిట్ చేయాల్సిందే. ఇక్కడే సచివాలయం కాదండి. రాష్ట్రంలో ఏ సచివాలయంలో అయినా సరే ఆ యొక్క టీ నంబర్ ఇప్పుడు చెప్పిన ఉద్యోగులు మీరు కాంటాక్ట్ అయినట్టయితే ఈ యొక్క టీ నంబర్ ద్వారా మీరైతే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఓకేనా. మీ సొంత గ్రామానికి రావాల్సిన అవసరం లేదు. బట్ సొంత గ్రామంలో అప్లికేషన్ అయితే చేసుకోవాలి గానీ, ఈకేవైసీ అనేది రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ అక్కడ క్రైటీరియా ఏంట్రా అంటే ఇప్పుడు చెప్పిన ఉద్యోగుల లాగిన్‌లో ఈ యొక్క అప్లికేషన్ నంబర్ మీరు చెప్పినట్టయితే ఎవరైతే దూరంగా ఉన్నారో వారు అక్కడ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ వారు వారి సొంత గ్రామంలో ఉన్నవారు వారి సొంత గ్రామంలో ఈకేవైసీ అనేది పూర్తయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఈ విధంగా ఈకేవైసీ అయితే పూర్తవుతుంది. నెక్స్ట్ ఆ టీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆల్ మెంబర్స్ ఈకేవైసీ ఆర్ కంప్లీటెడ్ అని వస్తుందండి. అలా వచ్చిందంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిపోయినట్టే. నెక్స్ట్ ఏమవుతుందిరా? నెక్స్ట్ వీఆర్ఓ వారు ఎవరైతే ఉంటారో, ఆ యొక్క సచివాలయ పరిధిలో ఎవరైతే వీఆర్ఓ వారు ఉంటారో, వారి యొక్క ఏపీ సేవ పోర్టల్‌లో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవుతుందండి. సో, ఈ కంప్లీట్ ప్రాసెస్‌లో ఎక్కడా కూడా 6 స్టెప్ వాలిడేషన్ అనేది మీకైతే తారసపడలేదు. మీకైతే కనిపించలేదు కదా! సో, ఆ 6 స్టెప్ వాలిడేషన్ 6 దశల ధృవీకరణ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఈ యొక్క 6 దశల ధృవీకరణలో ఏమవుతుందిరా అంటే, ఒక డాక్యుమెంట్ అయితే వస్తుందండి. అది ఏముంటుందిరా అంటే, ఏదైతే ఎవరైతే అప్లికెంట్ ఉంటారో, అప్లికెంట్‌కి సంబంధించి ఆ క్లస్టరు అంటే అప్పట్లో మనకి సచివాలయాన్ని క్లస్టర్ వారీగా విభజించారు కదా! ఆ యొక్క క్లస్టర్‌ను అదే విధంగా ఎఫ్‌పీ షాప్ నంబర్ ఆటోమేటిక్‌గా క్లస్టర్ సెలెక్ట్ చేసినట్టయితే ఎఫ్‌పీ షాప్ నంబర్ మనకొస్తుందండి. ఆ ఎఫ్‌పీ షాప్ నంబర్ సెలెక్ట్ చేసిన వెంటనే ఏమవుతుందిరా అంటే, ఈ యొక్క రాంగ్ ఆధార్ కరెక్షన్ సంబంధించి ఎటువంటి ఫార్మ్ అయితే జనరేట్ అవ్వదు గానీ, రిమైనింగ్ కేసెస్ మాత్రం 6 స్టెప్ వాలిడేషన్ ఫార్మ్ అయితే జనరేట్ అవుతుంది. కొత్తగా యాడ్ చేసినా జనరేట్ అవుతుంది. లేదా న్యూ రైస్ కార్డ్‌కైతే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, వారికేమవుతుందంటే ఫార్మ్ ఉంటుంది. ఏవైతే 6 దశలు అంటే 4 వీలర్ ఉందా? ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారా? గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా? ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఎక్కువున్నాయా? ల్యాండ్ అనేది ఎక్కువుందా? సో, ఈ టైప్ ఆఫ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటున్నాను. సో, అవైతే మనకు ఓపెన్ అవుతాయి. ఆ పేపర్ అనేది ప్రింట్ తీసుకొని వీఆర్ఓ వారు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారంటే ఎంక్వైరీ చేసుకొని వారి యొక్క ఎంక్వైరీ దాని మీద టిక్ అనేది చేసి, సైన్ చేసి, ఆ యొక్క ఫార్మ్‌ని వారి యొక్క లాగిన్‌లో అప్‌లోడ్ చేసి, ఈ యొక్క అప్లికేషన్ రికమెండ్ చేయాలా? రిజెక్ట్ చేయాలని 2 ఆప్షన్స్ ఉంటాయి. రికమెండ్ చేస్తే నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది ఎంఆర్ఓ లాగిన్‌కి. రికమెండ్ చేయకపోతే ఏమవుతుందంటే అక్కడితో అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, దీనికి సంబంధించి మనకి కంప్లీట్ డేస్ వచ్చి 21 రోజులు ఉంటాయండి. 21 రోజుల్లోపు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వాల్సయితే ఉంటుంది యాస్ పర్ రూల్. అందులో చూసుకున్నట్టయితే అప్లికేషన్ చేసిన తర్వాత ఈకేవైసీకు అంటే బయోమెట్రిక్ వేయడానికి 3 డేస్ టైం అయితే ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ అది ఎక్కడికి వెళ్తుంది? వీఆర్ఓ వారి లాగిన్‌కి వెళ్తుంది కదా! వీఆర్ఓ వారి లాగిన్‌లో అప్రూవల్ ఆర్ రిజెక్ట్ చేయడానికి మనకి 7 డేస్ టైం అయితే ఇచ్చారండి. సో, అక్కడ నుంచి ఓకేనా. అక్కడ నుంచి ఎంఆర్ఓకి ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎంఆర్ఓ వారి లాగిన్‌కి. ఆ లాగిన్‌లో అప్రూవ్ చేయడానికి మనకి 11 రోజులు టైం అయితే ఉంటుందండి. సో, ఇది అఫీషియల్ టైమ్ పీరియడ్ అండి. ఈ టైమ్ పీరియడ్ దాటొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్స్ పనిచేయకపోయినా, వెబ్‌సైట్ పనిచేయకపోయినా, ఏది పనిచేయకపోయినా మనకైతే అఫీషియల్‌గా ఇదైతే మనకి ఫార్వర్డ్ అవ్వచ్చు. బట్ మాక్సిమం ఈ టైంలోనే అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే టైమ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా. సో, ఈ విధంగా చేసిన తర్వాత ఎంఆర్ఓ అప్రూవల్ అయిన తర్వాత మీకు ఏమవుతుందిరా అంటే ఆ యొక్క రాంగ్ ఏదైతే ఆధార్ ఉందో ఆధార్ అనేది కరెక్ట్ ఆధార్ అనేది యాక్సెప్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి గతంలో ఏముండేదండి? ఆ రైస్ కార్డ్ అనేది వీఆర్ఓ లాగిన్‌లో ప్రింట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. బట్ రీసెంట్‌గానే ఆ ప్రింట్ ఆప్షన్ కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది. వీఆర్ఓ లాగిన్‌లో నేను కూడా చెక్ చేశాను. ఆప్షన్ అయితే తీసేశారు. సో, గవర్నమెంట్ ఏం చేస్తుందిరా అంటే ఇలా అప్రూవ్ అయిన కార్డ్స్ అన్నీ కూడా ఒక్కసారికి బల్క్‌గా ఏటీఎం కార్డ్ సైజ్‌లో బల్క్ ఏదైతే మనకు ఉంటుందో స్మార్ట్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ముందు ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్న ఫోటో ఉంటుంది. వారి యొక్క వివరాలు ఉంటాయి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీవి. అండ్ కార్డ్ బ్యాక్ సైడ్ వచ్చి కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఉంటాయండి. సో, అందులో పేరు, ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్, జెండర్ ఏంటి, రిలేషన్ ఏంటి, ఈ విధమైన వివరాలు అయితే ఉంటాయి కదా! సో, ఉంటాయి. ఓకేనా. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటాయి. సో, అందులోనే ఈ యొక్క కొత్తగా ఏదైతే ఆధార్ నంబర్ యాడ్ చేశారో ఆ నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా బల్క్‌గా ఒకేసారి కార్డ్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. లేదు మాకు కార్డ్ అర్జెంట్‌గా కావాలి ఎంఆర్ఓ అప్రూవల్ అయిన తర్వాత కూడా మాకు కార్డ్ కావాలనుకునేవారు సొంతంగా డిజి లాకర్‌లో
ఆధార్‌కి ఏదైతే ఓటీపీ వస్తుందో, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్‌కి ఏదైతే ఓటీపీ వస్తుందో, ఆ ఓటీపీతో మీరైతే సొంతంగా రేషన్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అది మనకి ఎక్కడైనా పనిచేస్తుంది. ప్రెజెంట్ ఆ స్మార్ట్ కార్డ్ రానంత వరకు ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి, అది ఎలా చేయాలంటే అని కూడా ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కసారి ఆ వీడియో చూసి రేషన్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా ఆధార్ కార్డ్‌లో ఏదైతే రాంగ్ ఆధార్ ఉందో, రేషన్ కార్డ్‌లో అదైతే రాంగ్ ఆధార్ ఉందో కరెక్షన్ అయితే మీరైతే చేసుకోవచ్చండి. సో, ఏదైనా సరే డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. జై హింద్.